నమస్తే, నేను వివిఎస్ శర్మ, వేమకోట వాసుదేవ విశాఖపట్నం. శ్రావణ మాసం సందడి ప్రారంభమైంది. జూలై 25 నుంచి చాలామంది అడుగుతున్నారు కొత్త కోడళ్ళని తీసుకెళ్ళడం, అట్లాగే వారి చేత మంగళగౌరతాలు ఎక్కడ చేయించాలి, అలాగే వరలక్ష్మి ఎప్పుడు చేయించాలని అడుగుతున్నారు. దానికి వివరణగా చెప్తున్నాను. ఇది మనకి శాస్త్ర సాంప్రదాయములు, శాస్త్రంలో కూడా ఉన్నాయి, సాంప్రదాయ పద్ధతిలో కూడా ఏంటుందంటే శ్రావణే శుక్లపక్షే ద్వితీయ భృగువాసరే సంపర్దతం ప్రకృతిత వరలక్ష్మి ప్రసాదకం అన్నారు. అంటే మనకి వరలక్ష్మికి శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు చేసుకోవాలని ఉంది. అట్లాగే ఎప్పుడు చేసుకోవాలి అనేది కూడా చెప్పాడు. నభోమాసే పూర్ణిమయాం నాతిక్రాంతే భృగుద్దినే యత్ పూజిత తత్ర కర్తవ్యా అన్న రథరత్న మహోదధిలో. అంటే పూర్ణిమ వచ్చే శుక్రవారం నాడు చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. అయితే స్త్రీలకి ప్రకృతి సిద్ధమైన కొన్ని ఆటంకాలు ఉన్నప్పుడు ఎట్లా అంటే ఏం చెప్పాడంటే మళ్ళా దానికి కూడా శుక్లపక్షేషు సర్వేషు భృగువారేషు భార్గవీం కదాపి భృగువారేషు సర్వదా హరివల్లభాం. శ్రావణ మాసంలో ఏ శుక్రవారం నాడైనా చేసుకున్నా మంచిదే అని చెప్పారు. అమెండ్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క పురోహితులను అడిగి సాంప్రదాయ పద్ధతిలో చేసుకోండి వరలక్ష్మి వ్రతాన్ని. అట్లాగే మంగళ గౌరి వ్రతం గురించి చాలా మంది అడుగుతున్నారు. మంగళ గౌరి వ్రతం తప్పకుండా కన్నవారింటే చేసుకోవాలి. కన్నవారింటే మంగళ గౌరి వ్రతాన్ని తల్లి నోపించి ఆ బిడ్డని అత్తవారింటికి తీసుకుని చేపడతారు. ఇది మన ఆచారం. దీన్ని తప్పకుండా మీరు పాటించండి. ఆచార సాంప్రదాయాన్ని పాటించండి, సనాతనాన్ని పాటించి కోరుకుంటున్నాను. శ్రావణ పూర్ణిమ ఇది శనివారం నాడు వచ్చింది. దీన్ని జంధ్యాల పూర్ణిమ అంటారు. చాలా మంది నూతన విజ్ఞాపన చేస్తారు. అట్లాగే హయగ్రీవ జయంతి కూడా తప్పకుండా మీ పిల్లల హయగ్రీవ స్తోత్రాన్ని చదివించండి. వారికి మంచి విద్యాబుద్ధులు వస్తాయి. అట్లాగే 16వ తేదీ నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి. శ్రీకృష్ణ పరమాత్మని అందరూ కూడా కొలవండి, దేవాలయాలకు వెళ్ళండి, సనాతన సాంప్రదాయం పాటించండి. మన భగవద్గీతను కూడా అందరికీ చదివి వినిపించండి, భగవద్గీతను విధం చేయండి అని కోరుకుంటూ, అట్లాగే శ్రావణ మాసం అందరూ కూడా శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి సోమవారం నాడు శివునికి అభిషేకం చేస్తే మంచిది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. చేయండి, ఆనందాన్ని పొందండి, మరియు ఆయురారోగ్యస్తు పొందాలని కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను. పూర్తి వివరాలకి నేను ఒక వీడియో లింక్ ఉంచాను, దాన్ని ఓపెన్ చేసి మీరు చూడాలని కోరుకుంటూ షేర్ చేయండి మరియు లైక్ చేయండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.